హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్. ఈరోజు మనం ఎస్ఎస్సి జేఈ ఎగ్జామ్లో సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో 198 ర్యాంక్ సాధించిన మన శ్రీకాంత్తో మాట్లాడబోతున్నాము. హాయ్ శ్రీకాంత్. హాయ్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. సో శ్రీకాంత్, మనం లైఫ్లో ఏదన్నా సాధించాలంటే ఎవరో ఒకరు మనల్ని ముందుకు నడిపించాలి, అవునా? ఎస్ సార్. సో ఎస్ సార్. జనరల్గా అలా మనల్ని ముందుకు నడిపించేది జనరల్గా అయితే తల్లిదండ్రులు. ఎస్ సో సార్. తల్లిదండ్రులే కదా ఫస్ట్ మనం మంచి పొజిషన్లో ఉండాలని కోరుకునే మొదటి వ్యక్తులు, అవును సార్. అవునా? సో ఎస్ నేను సార్. ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా సార్. సార్ మాదొచ్చేసి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సార్. పలాస సార్ మాది. విలేజ్ ఆ, నేమ్ పలాస సార్. సో నాది 10th తర్వాత ట్రిపుల్ ఐటీ నూజివీడ్‌లో నేను బీటెక్ చేశాను సార్. ఓకే. మా అమ్మ, నాన్న డైలీ వేజ్ ఫ్యాక్టరీలో వర్కర్‌గా వర్క్ చేస్తారు సార్. హ్మ్. నాకు ఒక సిస్టర్ ఉన్నారు సార్. హ్మ్. సో నాకు ట్రిపుల్ ఐటీలో 2019లో నేను పాస్డ్ ఔట్ అయ్యాను సార్. హ్మ్. తర్వాత 1 ఇయర్ నాకు క్యాంపస్ ప్లేస్‌మెంట్ వచ్చి, నేను హైదరాబాద్‌లో ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేశాను సార్ 1 ఇయర్. ఏ కంపెనీ? ఆర్‌వి అసోసియేట్స్ అని. ఓకే. సో 1 ఇయర్ తర్వాత ఆఫ్టర్ దట్ నాకు చిన్నప్పటి నుండి మేమంతా గవర్నమెంట్ స్కూల్‌లో చదివాం కాబట్టి, ఏమో తెలీదు సార్. అంటే గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనేసి చిన్నప్పటి హ్మ్. నుండి చాలా ఇష్టం ఉండేది సార్. దట్ మన హ్మ్. సివిల్‌లో కొద్దిగా వేకెన్సీస్ సెంట్రల్ గవర్నమెంట్‌లో గాని కొద్దిగా ఎక్కువ ఉంటాయి సార్ కంపేర్ టు మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్. హ్మ్. నాకు కొద్దిగా సివిల్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది సార్ చిన్నప్పటి నుండి. సివిల్ ఇంజినీరింగ్ అవ్వాలి. దట్ టూ ఏఈ, జేఈ అవ్వాలి. అంటే మనం మేబీ మనం గవర్నమెంట్ స్కూల్‌లో చదవడం వల్ల ఏమో తెలీదు సార్. అది చిన్నప్పటి నుండి అది ఉండేది సార్. మేము క్విజ్‌లకి వెళ్ళేవాళ్ళం సార్ స్కూల్ డే. హ్మ్. సో, జీఎస్ వాయిస్ స్ట్రక్ చిన్నప్పటి అవుతుంది నుండి కొద్దిగా శ్రీకాంత్. ఇంట్రెస్ట్ సార్. ఇలా మేబీ ఆ ఇంట్రెస్ట్ ఇప్పుడు సార్. ఇప్పుడు ఓకే. మేబీ స్కూల్‌లో విద్యస్ వీటికెళ్ళడం వల్ల ఏమో సార్, ఆ జీఎస్ కొద్దిగా ఇంట్రెస్ట్ మీద దట్ టూ మనం ఇంజినీరింగ్ చేయడం వల్ల మనం ఏఈ, ఏడబ్ల్యూఆర్, ఎస్ఎస్‌సి, జేఈ మన జీఎస్ కొద్దిగా సిలబస్‌లో ఉండడం వల్ల నాకు హ్మ్. కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండేది సార్. ఏదైనా ఏఈ, జేఈ ఏదైనా అవ్వాలనేసి. సో, నేను 2020లో ఏస్ అకాడమీలో జాయిన్ అయ్యాను సార్ ఏడబ్ల్యూ కోచింగ్‌కి. సో ఏడబ్ల్యూకి ఆల్రెడీ ఏ స్టూడెంట్ మీరు? యెస్ సార్. ఓకే. 2020లో జాయిన్ అయ్యాను సార్. హ్మ్. సో, తర్వాత మనకి ఏపీపీఎస్‌సి ఏఈ నోటిఫికేషన్ 21లో వచ్చింది సార్. ఆ. సో, అది డాక్యుమెంట్ వెరిఫికేషన్ వరకు వెళ్ళాను సార్. హ్మ్. 180 నోటిఫికేషన్ వచ్చింది సార్ 2021లో. హ్మ్. అది ఫైనల్ మెరిట్‌లో 1.02లో మిస్ అయింది సార్ 21లో. సరే. హ్మ్. సో, ఇంక అప్పటి నుండి ఇంకా స్టేట్‌లో నోటిఫికేషన్ ఏం లేదు సార్. ఏఈ, ఏడబ్ల్యూ ఏంటి. హ్మ్. సో, ఇంకా సరే ఇంకేం చేద్దామని చెప్పి ఇంకా ఎస్ఎస్‌సి జేఈ 22లో రాసా సార్. హ్మ్. అది డిస్క్రిప్టివ్ పేపర్ అవ్వడం వల్ల అది ఫస్ట్ టైమ్ డిస్క్రిప్టివ్ కాబట్టి సరిగ్గా అటెంప్ట్ చేయలేకపోయా సార్ 22లో. హ్మ్. ఆఫ్టర్ దట్ 23లో కూడా సేమ్ ప్రిలిమ్స్ అయింది. మెయిన్స్ జస్ట్ 10 మార్క్స్‌లో బీఆర్ఓ పోయింది సార్. హ్మ్. సెకండ్ సో, అటెంప్ట్. సెకండ్ అటెంప్ట్. థర్డ్ అటెంప్ట్‌లో ఇప్పుడు ప్రీ స్కోర్ 144 వచ్చింది సార్. ఓకే. ఈ ఇయర్ మెయిన్స్ కొద్దిగా బానే రాసాను సార్. అంటే ఈ లాంగ్ జర్నీ కొద్దిగా ఎక్స్‌పీరియన్స్ వల్ల హ్మ్. అంతే ఈ కదా! ఇయర్. మనం ఫస్ట్ ఫెయిల్యూర్ అయితేనే కదా తర్వాత సక్సెస్ వచ్చేది. యెస్ సార్. యెస్ సార్. హ్మ్. సో, ఆ విధంగా ఈ ఇయర్ ఎంఈఎస్ వచ్చింది సార్. ఓకే. సో మీరు ఏస్ క్లాస్ రూమ్ స్టూడెంట్ కదా! యెస్ సార్. ఎక్కడ తీసుకున్నారు కోచింగ్? మనకి 'సూర్యాల కాంప్లెక్స్' ఉంది కదా సార్. అబిడ్స్‌లో. అబిడ్స్. యెస్ సార్. ఓకే. సో జనరల్‌గా మనము బీటెక్‌లో చదువుకున్న సిలబస్సే కదా ఎగ్జామ్‌లో ఉండేది. యెస్ సార్. ఓకే. సో కోచింగ్ తీసుకోకుండా డైరెక్ట్‌గా మనము ఎగ్జామ్ ఏమైనా క్రాక్ చేయొచ్చా? డిఫరెన్స్ ఏమో అనిపించింది మీకు అంటే కోచింగ్ తీసుకున్న తర్వాత? యెస్ సార్. మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్. అంటే ఎగ్జామ్ క్రాక్ చేయలేమా అంటే చెయ్యొచ్చు సార్. హ్మ్. బట్ అది కొంతమందికి అది పాసిబుల్ అవుద్ది సార్. అంటే ఓకే. ఎవరైనా చిన్నప్పటి నుండి కొద్దిగా ఎక్సెల్ ఉండి స్టడీస్‌లో గాని, హ్మ్. బీటెక్‌లో ఫస్ట్ ఇయర్ నుండి ఫుల్‌గా సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉంటే అది హ్మ్. చాలా తక్కువ పర్సెంటేజ్ సార్. సో, హ్మ్. నేను యాక్చువల్‌గా అంత టాపర్ ఏం కాదు సార్. నార్మల్ యావరేజ్ స్టూడెంట్ సార్. సో, సూపర్. కాలేజ్ డేస్ యాక్సెప్ట్ చేస్తున్నందుకు. నిజమే సార్. ఆ! కాలేజ్ డేస్‌లో కూడా
అంతగా మెయిన్ గైడెన్స్ అనేది సరిగ్గా నాకు అంతగా ఉండేది కాదు సార్. అంటే హ్మ్. సరదాగా కాలేజ్ డేస్ అన్నట్టు ఫ్రెండ్స్ సరదాగా ఎంజాయ్‌మెంట్ అలా అనేసి స్టడీస్ నెగ్లెక్ట్ చేయడం అంటూ లేదు సార్. బట్ అలాగా మెయిన్ ఏంటంటే సార్ గేట్‌కి ఏం ప్రిపేర్ అవ్వలేదు సార్ ఇంజినీరింగ్‌లో. ఓకే. సో, నేనేమనుకునేవాడినంటే సరే ఎలా అయినా జాబే చేయాలి కదా! సరే అని చెప్పేసి నేను ఇంజినీరింగ్ థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ కూడా ఇంటర్న్‌షిప్పే చేశాను సార్. వర్క్ ఎక్స్‌పీరియన్స్ కొద్దిగా ఉంది సార్ నాకు. హ్మ్. సో, ఇంటర్న్‌షిప్ చేయడం వల్ల నేను కోర్ సబ్జెక్ట్స్ మీద అంతగా గేట్‌కి మేబీ ప్రిపేర్ అయ్యుంటే నాకు కొద్దిగా నాలెడ్జ్ ఉండేది సార్ సబ్జెక్ట్స్ మీద. ఓకే. సో, నేను ఇంటర్న్‌షిప్ చేయడం వల్ల ఆ విధంగా నాకు కంపెనీలో ప్లేస్‌మెంట్ రావడం. సో, అలాగా అటు వెళ్ళిపోయింది సార్. నేను హ్మ్. త్రూ ఎగ్జామ్‌కి ఎప్పుడు ఏం ప్రిపేర్ కాలేదు సార్. నేను డైరెక్ట్‌గా ఇంకా అందుకనేసి ఇంకా 20లో ఏస్‌లో జాయిన్ అవ్వడం జరిగింది సార్. ఓకే. బట్ ఇన్‌స్టిట్యూట్ ఎందుకు అనేసి అన్నారు కదా సార్. మనకి హ్మ్. చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి సార్. చాలా హ్మ్. సబ్జెక్ట్స్ ఉంటాయి. బట్ అంతా మనం చదవలేము సార్. ఇప్పుడు ఎగ్జామ్‌కి టైమ్ కన్‌స్ట్రెయింట్ తప్పకుండా అవును. ఉంటది సార్. అవును. ఆ టైంలో మనం ఎలా బిట్లు పెట్టాలనేది మనకొక ఇన్‌స్టిట్యూట్ అనేది ఒక గైడెన్స్ లాగా ఉంటది సార్ మనకి. అవును. అంటే ఆ షార్ట్ కట్స్ గాని, ఎలా మనం అంటే ఏ ఎగ్జామ్‌కి ఎలా అప్రోచ్ అవ్వాలనేది ఇన్‌స్టిట్యూట్ మనకు చెప్తది సార్. హ్మ్. ఇప్పుడు ఐఈఎస్‌కి చదవాల్సిన ప్యాటర్న్ గేట్‌కి ఉండదు. గేట్‌కి ఉండాల్సింది ఎస్ఎస్‌సి, జేఈకి ఉండదు సార్. అవును. సో, మనం అన్నిటికి చదివేస్తాం అన్నట్టు మొత్తం చదివేసి అంటే అది సక్సీడ్ కాలేము సార్. బట్ హ్మ్. ఇన్‌స్టిట్యూట్ అనేది మనకేం చెప్తదంటే, ఏ ఎగ్జామ్‌కి ఎలా ఏ ఓరియెంటెడ్ ప్రిపేర్ అవ్వాలి, అంటే ఏ సబ్జెక్ట్స్ ఎంత వెయిటేజ్ ఉంటది, హ్మ్. ఆబ్జెక్టివ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆ షార్ట్ కట్స్ అంతా ఇన్‌స్టిట్యూట్ తప్పకుండా ఇస్తది సార్. బట్ హ్మ్. ఎస్పెషల్లీ మన ఏస్ అకాడమీ ఏంటంటే, అంటే అంటే ఏమంటారంటే జీరో నుండి సార్. అంటే మనకి ఏమీ రాదు. అసలు ఫోర్స్ అంటే ఏంటి? స్ట్రెస్ 0 టు అంటే హీరో. యెస్ సార్. యెస్ సార్. తప్పకుండా. అది మన ఏస్ అకాడమీ నుండి నేను చాలా నేర్చుకున్నాను సార్ అది. ఓకే. సో, అలా ఒక గైడెన్స్ లాగా తప్పకుండా పనిచేస్తది సార్ ఇన్‌స్టిట్యూట్. సో, ఫస్ట్ మిమ్మల్ని మొదట నడిపించింది తల్లిదండ్రులు. సెకండ్ నడిపించింది యేస్ అకాడమీ. యెస్ సార్. తప్పకుండా సార్. నేను దానిలో ఒప్పుకోవడంలో ఖచ్చితంగా ఓకే. ఒప్పుకుంటాను సార్. ఇప్పుడు ఆహ్, మీరు ఏడబ్ల్యూ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి? ఆ మిస్టేక్స్ మళ్ళీ మీరు ఎస్ఎస్‌సి, జేఈ ఎగ్జామ్‌కి చేశారా? యెస్ సార్. సార్ మెయిన్‌గా ఇది నాదైతే కొంతమందికి చాలా ఎర్లీ‌గా సక్సెస్ వస్తది సార్. 1 ఇయర్‌లో, 2 ఇయర్‌లో వస్తది. హ్మ్. బట్ నేను స్టార్ట్ చేయడమే లేట్‌గా స్టార్ట్ చేశాను సార్. ఓకే. సో, ఫస్ట్ 21 ఏఈ ఎగ్జామ్‌కి నాకు సబ్జెక్ట్ అయితే ఉంది సార్. అంటే కోర్ పరంగా నేర్చుకున్నాను. జీఎస్ మనకి సతీష్ పెండ్యాల సార్ గాని, మన సంతోష్ సార్ గాని ఇంకా ఎక్సలెంట్ సార్. అంటే మన జీఎస్ హ్మ్. ఎలా అంటే సార్ బై హార్ట్ చేసుకునే విధానం ఉండదు సార్. అంతా ఒక హ్మ్. లింకప్‌లా ఉంటది సార్. జీఎస్ అవును. క్వాలిటీ గాని, అవును. ఇది గాని. సో, దానికి థాంక్‌ఫుల్ టు ఏస్ అకాడమీ సార్. జీఎస్ హ్మ్. చాలా మంది మన ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కి అది చాలా కొద్దిగా టఫ్ సార్. కంపేర్ టు ఓకే. మనం టెక్నికల్‌లో స్ట్రాంగ్‌గా ఉంటాం కాబట్టి జీఎస్ మనకు కొద్దిగా ఇదిగుంటది. బట్ మన ఇన్‌స్టిట్యూట్‌లో అదేం లేదు సార్. ఇంకా ఎక్సెల్ సార్ జీఎస్. సో ఎక్కువ స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యేది జనరల్ స్టడీస్ దగ్గరనే. యెస్ సార్. యెస్ సార్. జీఎస్‌లో మనం ఫెయిల్ అవుతాం. అవును. ఆహ్, ఏంటంటే సార్ మెయిన్ నేను చేసిన మిస్టేక్ 21 ఏఈలో హ్మ్. నాకు నెగెటివ్ మార్క్స్ 20 మార్క్స్ పోయాయి సార్. ఓకే. 20 మార్క్స్ సార్. అది చాలా హ్యూజ్ నంబర్. సో, ఆ! నాకు ఫస్ట్ ఎగ్జామ్ అది నా లైఫ్‌లో కోర్‌లో రాసిన ఫస్ట్ ఎగ్జామ్ అదే సార్. నేను గేట్ రాయలేదు. ఏమీ రాయలేదు సార్. హ్మ్. సో, నాది ఫస్ట్ ఎగ్జామ్ అవ్వడం వల్ల 20 మార్క్స్ నెగెటివ్ అయిపోయింది. సరే ఏంటి ఇది ఇష్యూ వచ్చిందనేసరికి మా సీనియర్ రవితేజ అని చెప్పేసి ఇక్కడ ఏజీ ఆఫీస్‌లో జూనియర్ అకౌంటెంట్‌గా చేస్తాడు సార్ ఆడిట్ జనరల్‌లో. హ్మ్. సో, తను కాంపిటేటివ్ ఫీల్డ్‌లో నుండే జాబ్ కొట్టాడు కాబట్టి తనేం చెప్పాడంటే, "శ్రీకాంత్ నెగెటివ్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తది. అవును. నీకు వస్తేనే బిట్ పెట్టు. నీకు రాదు అనుకుంటే ఆ బిట్ విడిచిపెట్టేయి. హ్మ్. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు పెట్టావా మనకి లక్ అసలే చాలా ఎక్కువ ఉంటది కాబట్టి అది పక్కా రాంగ్ అయిపోద్ది. ఉన్న ఓకే. మార్క్స్ పోతాయి తప్పించి నీకు స్పెషల్‌గా నువ్వు మార్క్స్ అయితే ఏం రాదు. ఉన్న మార్క్స్ నెగెటివ్ పోద్ది." సో, అప్పుడు నాకు అర్థమైంది సార్. నెగెటివ్ యొక్క విలువేందో అప్పుడు అర్థమైంది సార్ నాకు. సో, తర్వాత ఇంక మాక్ టెస్ట్‌లు రాసినప్పుడు వస్తే బిట్ పెట్టడం, లేకపోతే వదిలేయడమే లేదు సార్. లేదు. ఇప్పుడు మీరు ఏడబ్ల్యూకి ప్రిపేర్ అయ్యారు గదా! యెస్ సార్. ఎస్ఎస్‌సికి ప్రిపేర్ అయ్యి సాధించారు. యెస్ సార్. మీకు ఇప్పుడు ఈ ఏడబ్ల్యూ ప్రిపరేషన్ మీకు ఎస్ఎస్‌సికి ఎగ్జామ్‌కి ఎలా ఉపయోగపడింది? సార్ యాక్చువల్‌గా ఏడబ్ల్యూ, ఎస్ఎస్‌సి పెద్ద వేరీ ఏం లేదు సార్. ఆబ్జెక్టివ్ పరంగా సేమ్. సేమ్ కోడ్‌లో. హ్మ్. జీఎస్ పరంగా కూడా మనం పాలిటీ ప్రకారం ఇవే జీఎస్ ఉంటది. బట్ మనం ఫిజిక్స్, కెమిస్ట్రీ కొద్దిగా
ఏపీఎస్సికి అంత డెప్త్ ఉండదు సార్. ఉమ్, సో అది యూట్యూబ్ లో నార్మల్ గా అది జనరల్ సైన్స్ అది పెద్ద వేరీ ఏమి ఉండదు. సో ఈక్వల్ ఉమ్, అంటే సార్ కానీ బట్ కాస్ట్ అండ్ ఎస్టిమేషన్ మనం అంతగా చదవము సార్ ఏడబ్ల్యూకి. ఆ కాస్ట్ అండ్ ఎస్టిమేషన్ కొద్దిగా బయట ఏదైనా బుక్స్ కొద్దిగా రిఫర్ చేసిన ఆర్ఎల్స్ మోక్ టెస్ట్ లో కూడా మనకి బిట్స్ కవర్ అయిపోతుంటాయి సార్. సో ఉమ్, నాకైతే పెద్ద వేరీ ఏం లేదు సార్, సేమ్ సిలబస్. ఇంకా మనం ఓకే. ఏడబ్ల్యూకి కోర్ ఇంకెక్కువ చదువుతాం సార్, ఇప్పుడు స్ట్రక్చర్ అనాలిసిస్ ఉమ్, చాలా ఎక్కువ చదువుతాం. సో ఉమ్, ఎస్ఎస్సి జేఈకి అంత అవసరం లేదు సార్. అంత బేసిక్స్ నేర్చుకుంటే సరిపోతుంది. లేదు సార్, మనకి స్టాటిక్ డిటర్మినేషన్ స్టార్టింగ్ బేసిక్ లెవెల్స్ అవి చదువుకుంటే సరిపోతుంది సార్. ఇంకా మనం ఏడబ్ల్యూకి ఎక్కువ నేర్చుకుంటాం సార్ కంపేర్ టు ఎస్ఎస్సి జేఈ. మీరు అన్నారు సో కదా నో ఈ ఇష్యూ. ఏస్ షార్ట్ కట్స్ నేర్చుకున్నారని మీరు. ఎస్ సార్. సో ఎలాంటి షార్ట్ కట్స్ మీకు ఏస్ అకాడమీ నేర్పించింది? ఎలాంటి షార్ట్ కట్ అంటే సార్, మ్మ్, ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్ ద్వారా చెప్పలేను కానీ సార్, బట్ మన ఆప్షన్స్ చూసిన వెంటనే ఉమ్, ఏ ఆప్షన్ కరెక్ట్ అవుద్ది అనేసి మనం గెస్ చేయొచ్చు సార్. సో అవును. అంటే ఏ క్వశ్చన్ ఒక రేంజ్ ఈ రేంజ్ లో ఉంటది అనేసి మనకి చెప్తారు సార్. ఆ ఉమ్, రేంజ్ లో ఉందో లేదో ఆ క్వశ్చన్ ఎలిమినేషన్ మెథడ్, మెయిన్ ఎలిమినేషన్ మెథడ్ అనేసి మనకి పక్కా అవును. తెలుస్తుంది సార్. ఆ ఎలిమినేషన్ మెథడ్ నుండి మన క్వశ్చన్ రాకపోయినా సరే మనం ఆ బిట్ ని క్రాక్ చేయవచ్చు సార్. అది ఉమ్, పక్కాగా మన ఇన్స్టిట్యూట్ ద్వారా అది నేర్చుకున్నాను సార్ నేను. ఓకే. ఇప్పుడు మీరు మూడోసారికి మీరు ఎగ్జామ్ క్రాక్ చేశారు కదా. ఎస్ సార్. ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైంకి ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏమన్నా చేంజ్ అయిందా? తప్పకుండా సార్. సార్ ఫస్ట్ టైంకి నేను షార్ట్ నోట్స్ అనేది నేను రాసుకోలేదు సార్. అంటే నేను ఓకే. సిలబస్ కంప్లీట్ చేసుకోవడానికి నాకు టైం అయిపోయింది సార్. బట్ ఎస్ఎస్సి ఎగ్జామ్ అది బేసిక్సే కదా, దానికి మళ్ళీ షార్ట్ నోట్స్ అవసరమా? సార్ తప్పకుండా కావాలి సార్, ఎందుకంటే కావాలి. సార్ ఓకే. ఉమ్, మనకి ఎగ్జామ్ 1 మంత్ ముందు అంటే మన సిలబస్ కొద్దిగా అన్ని సబ్జెక్ట్స్ అన్ని బుక్స్ చదువుకొని కూర్చుందామంటే అవ్వదు సార్. నేను ఏం అవును. చేశానంటే సార్, ఒక డైరీ లాంటిది ఒకటి పెట్టుకున్నాను సార్. ఉమ్, ప్రతి సబ్జెక్ట్ కూడా మినిమం ఒక 6-7 పేజెస్ సార్. ఉమ్. అంటే అన్నీ ఉండదు సార్ షార్ట్ నోట్స్ లో. మనం ఏది సార్ డిఫికల్ట్ గా అన్నీ ఫీల్ ఉన్నది అవుతామో అది ఉంటే అన్ని. సరిపోతుంది. ఎస్ సార్, ఎస్ సార్. అంటే మనకు వచ్చింది నిద్రలో అడిగినా సరే మనం చెప్పేస్తాం సార్ ఆ అవును. బిట్. అది అవును. నో ఇష్యూ కరెక్ట్. సార్. మనకి రానివి ఏదో ఆ సబ్జెక్ట్‌లో మనకి రానివి నేర్చుకుంటూ అది అక్యుములేట్ అయ్యి అది సక్సెస్ అవును. వస్తది సార్. అంతే ఉమ్, కదా సార్. సో, మన రానివి ప్రతి సబ్జెక్ట్‌లో కూడా సార్, అంటే మన మాక్ టెస్ట్‌లో రాసినవి కొన్ని కొన్ని ఉమ్, అలా నేను ఆ డైరీలో ప్రతి సబ్జెక్ట్ కూడా రాసుకునేవాడిని సార్. ఉమ్, సార్ ఇంకో విషయం ఏంటంటే ఈ షార్ట్ నోట్స్ అవసరమా అంటే స్టార్టింగ్ స్టేజ్‌లో పక్కాగా ఉండాలి సార్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు 4, 5 ఇయర్స్ లాస్ట్‌కొచ్చేసరికి ఇంక మనకి ఆ రివిజన్ అయిపోయి ఉంటది సార్ సబ్జెక్ట్. బట్ ఉమ్, స్టార్టింగ్ స్టేజ్‌లో ఒక సబ్జెక్ట్ నేర్చుకొని ఇంకో సబ్జెక్ట్‌కెళ్ళేసరికి ఇది మర్చిపోతుంటాం సార్. ఉమ్, అదే సబ్జెక్ట్ రివిజన్ చేయాలంటే, ఆ నోట్స్ మొత్తం రివిజన్ చేయాలంటే మనకు టైం సరిపోదు సార్. ఆ ఉమ్, 100 పేజీల కన్నా ఈ 10 పేజీలు కొద్దిగా ఈజీనే కదా సార్. అవును. సో, స్టార్టింగ్ స్టేజ్‌లో నేను పక్కాగా షార్ట్ నోట్స్ ఉండాలని చెప్తాను సార్. ఉమ్, అయితే రీసెంట్‌గా మా జూనియర్ ఇలానే అడిగారు సార్, "అన్నయ్య షార్ట్ నోట్స్ ఎలా రాయాలి? నేను ఉమ్, రాస్తున్నాను గానీ సేమ్ 100 పేజెస్ అవుతుంది. అది ఉమ్. షార్ట్ నోట్స్ కాదమ్మా, నీ నోట్స్‌కి అదే జిరాక్స్ అది." మళ్ళీ క్లాస్ నోట్స్ అవుతుంది కదా అది. "లేదు సార్, నీ నోట్స్‌కి సో జిరాక్స్ ఆల్రెడీ అవుద్ది." ఏస్ ఫ్యాకల్టీ కంప్లీట్ గా అన్ని కాన్సెప్ట్స్ ని ఇప్పుడు టెక్స్ట్ బుక్ చూసుకుంటే ఇంత లావు ఉంటుంది. "యెస్ బట్ సార్. బట్ దాన్ని మీకు సింప్లిఫై చేసి ఈజీగా ఆల్రెడీ మేము క్లాస్ నోట్స్ లో డిక్టేట్ చేస్తాం, ఆల్ యెస్ ఏస్ సార్. ఫ్యాకల్టీస్. యెస్ సార్. ఓకే. మళ్ళీ దాంట్లో నుండి షార్ట్ కట్స్ నోట్ చేసుకుంటప్పుడు మీరు అన్నట్టు ఓన్లీ డిఫికల్ట్ పాయింట్స్ మాత్రమే నోట్ చేసుకుంటే సరిపోతుంది కదా. యెస్ సార్. యెస్ లేకుంటే మళ్ళీ సార్. సేమ్ నోట్స్ అయిపోతుంది కదా. 100% సార్. దాన్ని లేదు సార్. 100% సార్. దాన్ని ఉమ్, మనం కొద్దిగా హైలైటర్‌తో కొద్దిగా హైలైట్ చేసుకుంటే మనకు కొద్దిగా ఈజీ అవుద్ది సార్ అది. ఉమ్, అలా షార్ట్ నోట్స్ అనేది స్టార్టింగ్ స్టేజ్‌లో పక్కాగా ఉండాలి సార్. ఓకే. అది ఎవ్రీ మార్నింగ్ ఒకసారి జస్ట్ రివిజన్ లాగా ఒక 1 అవర్. ఉమ్, ఒక 1 అవర్‌లో ఒక సబ్జెక్ట్ మొత్తం రివిజన్ అయిపోద్ది కదా సార్. అవును. సో, అలా షార్ట్ నోట్స్ అయితే నాకు ఫస్ట్ ఇయర్ నాకు అంతగా యూజ్ అవ్వలేదు సార్. అంటే ఉమ్, ప్రిలిమ్స్ అయితే మినిమమ్ బేసిక్ నాలెడ్జ్‌తో నాకు 3 టైమ్స్ కూడా క్లియర్ అయిపోయింది సార్. ఓకే. మీరన్నట్టు బేసిక్ నాలెడ్జ్ ఉంటది కదా! ఓకే. నో ఇష్యూ అన్నారు కాబట్టి ప్రిలిమ్స్ ఉమ్, అయిపోదు సార్. ఉమ్, బట్ ఆ ప్రిలిమ్స్ నుండి మెయిన్స్‌కి మనకి నియర్లీ 1000, 1200 పోస్ట్ లోపలికి మనం ఎంట్రీ అవ్వాలంటే ఉమ్, పక్కాగా కొద్దిగా ఇన్ డెప్త్ నాలెడ్జ్ అనేది మనకి తప్పకుండా ఉండాలి సార్. ఓకే. మీరు జనరల్ గా మనం ఎగ్జామ్ రాసేటప్పుడు టెన్షన్ గా ఫీల్ అవుతాం కదా, యెస్ సార్. అవునా? మీకు అలా అనిపించిందా ఎగ్జామ్ లో?
సార్ తప్పకుండా సార్. మనం ఉండేది ఐడియలిస్టిక్ కాదు సార్. రియలిస్టిక్కే మనం. మనకు చాలా అవును. లాసెస్ కరెక్ట్. ఇవన్నీ అవును. ఉంటూ ఉంటాయి. వాస్తవం. సార్ అలా అప్పుడు ఫస్ట్ అటెంప్ట్‌లో మెయిన్స్ అనేసరికి కొద్దిగా టెన్షన్ అయ్యాను సార్. ఓకే. ఆ! సెకండ్ అటెంప్ట్‌లో కూడా కొద్దిగా నిజంగా అయితే కొద్దిగా షివర్ ఫీల్ అయ్యాను సార్ సెకండ్ ఆ! అటెంప్ట్‌లో. ఎప్పుడైతే సెకండ్ అటెంప్ట్ ఫెయిల్ అయ్యిందో నేను చెప్పాను కదా సార్ మా బావగారు రైల్వే డిపార్ట్‌మెంట్ అనేసి. తను కూడా హ్మ్. కాంపిటేటివ్ ఇద్దరు కలిసి ప్రిపేర్ అయ్యేవాళ్ళం సార్. హ్మ్. తను ఏం చెప్పారంటే, "నువ్వు అట్ ది ఎండ్ రాయాల్సింది ఎగ్జామే. హ్మ్. సో, ఆ ఎగ్జామ్‌ని నువ్వు రోజు ప్రాక్టీస్ చెయి. ఆ! అదే ఆ నేను మాక్ చెప్పబోతున్నాను. ఆ యాక్చువల్‌గా మాక్ టెస్ట్." మా గురువుగారు చెప్తుండే నేను స్టూడెంట్‌గా ఉన్నప్పుడు. యెస్ సార్. మీరు ఎగ్జామ్‌కి రాసే ముందు రియల్ ఎగ్జామ్ ఫేస్ చేయాలి. అంటే ఫస్ట్ టెస్ట్ సీరీస్ రాయాలి. యెస్ సార్. సో, ఆ టెస్ట్ సీరీస్‌లో మనం ఏమేం మిస్టేక్ చేస్తున్నామో మనకు తెలుస్తుంది. యెస్ సో, సార్. అవే మిస్టేక్స్ మళ్ళీ మనం ఫైనల్ ఎగ్జామ్‌లో మిస్టేక్ చెయ్యం. అవునా? యెస్. యెస్ సార్. తప్పకుండా సార్. మీరు చెప్పింది ఓకే. 100% హ్మ్. కరెక్ట్ సార్. సో, మా బావగారు అలా చెప్పారు. ఏంటంటే, "నువ్వు ఎవ్రీ డే మార్నింగ్ ఒక టెస్ట్ రాయి. నీకు హ్మ్. మార్క్స్ తక్కువొస్తదనేసి నీకు కొద్దిగా గిల్ట్ ఫీల్ వస్తదేమో. బట్ నీ మార్క్స్ ఎవరు అవును. చూడడు. నువ్వే చూస్తావు. నిన్ను నువ్వు అనాల్సి రాయాల్సిన ఎగ్జామే మనం రోజు రాద్దాం" అని చెప్పేసి, నేను ఇంకా మార్కెట్‌లో దొరికిన అన్ని మెటీరియల్స్ ఉన్నాయి ఇవి తీసుకొని, ఏదో ఒకటి జేయి సార్ ఆల్ ఓవర్ ఇండియా ఒకటి రాయడం, లైబ్రరీకి హ్మ్. మాకు ఇక్కడ పలాసలో శ్రీరామకృష్ణ సేవా సంఘం అని ఒక లైబ్రరీ ఉంటది సార్. ఆ! ఇంకా అక్కడ ఒక పూటంతా ఒక పూట మొత్తం ఓన్లీ అనాలిసిసే సార్. ప్రతి క్వెషన్ నుండి మనం ఒక 10 బిట్లు నేర్చుకునేటట్టు. హ్మ్. ఒక సెపరేట్ నోట్‌బుక్ పెట్టుకొని అంటే మనకి రాని బిట్లు తప్పకుండా దాంట్లో ఎంట్రీ హ్మ్. చేసుకునేవాడిని సార్. అంటే డీటెయిల్డ్‌గా అని కాదు గానీ సార్, పక్కాగా అది ఉండేది సార్. మనది రాదు మనం నోట్ హ్మ్. చేసుకోవాలి. ఎందుకంటే వచ్చింది ఎలాగో పెడతాం. రానిది మనం పెట్టాలి ఎగ్జామ్‌లో. అదే నాది మెయిన్ ఇంటెన్షన్ ఉండేది సార్. సో, మాక్ టెస్ట్ అనేది రోజు రాసేవాడిని సార్. మార్క్స్ వచ్చినా ఓకే. రాకపోయినా రోజు రాసేవాడిని. రానిది నేర్చుకునేవాడిని సార్ నేనైతే. సో, శ్రీకాంత్ నువ్వు చెప్పినట్టు అంటే నాకర్థమైందంటే చాలా పూర్ బ్యాక్‌గ్రౌండ్ నుండి పైకొచ్చినావని నేను అనుకుంటున్నా. తప్పకుండా. యెస్ సార్. అవునా? సో, యెస్ సార్. నెక్స్ట్ మీ జూనియర్స్‌కి నువ్విచ్చే సజెషన్ ఏంటిది? ఆహ్, సార్ మీరు చెప్పినట్టు ఒకటి మీకు చెప్పాలనుకున్నాను సార్. అంటే నేను జాబ్ చేసిన అమౌంట్‌తో నేను హైదరాబాద్‌లో కోచింగ్ ఫీ ఏదైనా సరే మనం హ్మ్. సక్సీడ్ అవ్వాలంటే ఫినాన్షియల్ కూడా మనం కొద్దిగా స్టేబుల్‌గా ఉండాలి సార్. మన ఓకే. సక్సెస్‌లో అది కూడా కొద్దిగా పార్ట్ బేర్ చేస్తది. సో, హ్మ్. ఆఫ్టర్ దట్ హైదరాబాద్‌లో మనం హాస్టల్‌లో ఫీ పే చేసుకొని 4 ఇయర్స్ ఉండాలంటే కొద్దిగా ఇంటి దగ్గర బర్డెన్ అవుద్ది సార్. ఓకే. సో, నేనేం చేశానంటే ఇంకా వా కోచింగ్ అయిపోగానే ఇంటికొచ్చేసాను సార్. ఇంటి దగ్గర ప్రిపరేషన్ స్టార్ట్ చేశా. ఓకే. సార్ బట్ మన హైదరాబాద్‌లో ఉండి ప్రిపేర్ అవ్వడం వేరు సార్. మనం మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చదువుతాం. అది ఇష్యూ ఒకలాగుంటది. హ్మ్. బట్ ఇంటి దగ్గర ఎలా ఉంటదంటే సార్ మాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ పలాస సార్. హ్మ్. అంటే ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. ప్రతి వారం ఏదో ఫంక్షన్స్ అవుతుంటాయి. ఇంకా అటెండ్ అవ్వాలి ఇది. టెన్షన్ ఫ్రీ అయిపోయిల్లు. యెస్ సార్. అందరూ "ఇంకా చదువుతున్నావా? ఇంకా ఎన్ని సంవత్సరాల నుంచి చదువుతావు? హ్మ్. ఇంకేం చెయ్యట్లేదా?" అనేసి ఈ కొద్దిగా ప్రెషర్ ఉండేది సార్ పక్కాగా. ఓహ్! ఓకే. ఆ! బయట బయటుంటే ఎవరు అడగరు, ఏం చెయ్యరు సార్ మనది. అవును. ఎప్పుడో వస్తాం, ఏదో చదువుతున్నాడు అనుకుంటాం. ఇంటి దగ్గర రోజు ల్యాప్‌టాప్ వేసుకొని లైబ్రరీకి వెళ్ళడం. అందరూ హ్మ్. "బాబు క్యాంప్‌కి వెళ్తున్నావా? వైజాగ్ వెళ్తున్నావా?" అనేసి ప్రతి ఒక్కరు అడిగేవారు సార్. ఆ! వాళ్ళకి లేదు సాఫ్ట్‌వేరు జాబ్ చేస్తున్నాను. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి ఏదో ఒకటి చెప్పేసేవాడిని సార్. బట్ అలా అన్న వాళ్ళందరికీ ఇప్పుడు మీ సమాధానం మీ సక్సెస్. యెస్ సార్. అంతే కదా! ఫైనల్‌గా. యెస్ సార్. యెస్ సార్. సార్ నేను జూనియర్స్‌కి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే సార్, తప్పకుండా సరే మాక్ టెస్ట్ అనేది అసలు మనం మిస్ అవ్వకూడదు సార్. హ్మ్. ఎందుకంటే మనం ఎన్ని సార్లు రివిజన్ చేసినా, మన హ్మ్. నోట్‌బుక్‌లో ఉన్నది మనం చదువుకుందే రివిజన్ చేస్తాం. అవును. బట్ ఎగ్జామ్‌లో వాడిచ్చే క్వెషన్స్ వేరేగా ఉంటాయి సార్. హ్మ్. మనకు ఆ రియలిస్టిక్ అప్రోచ్ కావాలంటే, రోజు మాక్ టెస్ట్ రాద్దాం. తెలియనివి హ్మ్. నేర్చుకుందాం. మన మార్క్స్ మనమే చూస్తాం. బయటోళ్ళు ఎవరు చూడరు. సో, మనం అవును. గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. రోజు ఎగ్జామ్‌కి 2 మంత్స్ ముందు ఇంకా రోజు రాయడమే సార్. నెక్స్ట్ హ్మ్. ఆ రాసిన బిట్స్ కూడా రివిజన్ చేసుకునేవాడిని సార్. ఓకే. ఎందుకంటే అవి మర్చిపోయిన నో యూజ్ కదా సార్. ఎలా రివైజ్ చేసేవాళ్ళు? అంటే రోజు ఒక సబ్జెక్ట్ రివైజ్ చేసేవారా? లేకుంటే మల్టిపుల్ సబ్జెక్ట్స్ రివైజ్ చేసేసారా? అలా ఏం లేదు సార్. అంటే మాక్ టెస్ట్ రాసి లైబ్రరీకి థియరీ సబ్జెక్ట్ ఒక కొద్దిగా ప్రాబ్లమాటిక్ ఉండే సబ్జెక్ట్స్ షార్ట్ నోట్స్ అలా ప్రిపేర్ అదే రివైజ్ చేసి ఒక మినిమమ్ 2 సబ్జెక్ట్స్ సార్ పర్ డే. ఓకే.
సో, అలా రివైజ్ చేసేవాడిని సార్. హ్మ్. నేను జూనియర్స్‌కి ఇచ్చే అంటే ఈ లాంగ్ అంటే ఏదైనా సక్సెస్ అనేది షార్ట్ టర్మ్‌లో వస్తదంటే నేను అంతగా నమ్మను సార్. హ్మ్. మనం చేసే చిన్న చిన్న ఎఫర్ట్స్ అంతా క్యుములేటివ్ అయ్యి సక్సెస్ లాస్ట్‌కి షార్ట్ టర్మ్ కావచ్చు, లాంగ్ టర్మ్ కావచ్చు. బట్ యెస్ సార్. కష్టపడిన వాడికి ఏదో ఒక రోజు మాత్రం సక్సెస్ వస్తది. 100% సార్. నేను దాన్ని కొంతమందికి గట్టిగా ముందొస్తది, నమ్ముతాను. కొంతమందికి లేటొస్తది. యెస్ సార్. యెస్ సార్. అదే నేను జూనియర్స్ చెప్పాలదలుచుకుంది ఏమిటంటే సార్, మాక్ టెస్ట్ పక్కాగా రాయమని చెప్తాను సార్. ఓకే. మన రాంది నేర్చుకోవడానికి. నెక్స్ట్ హ్మ్. నెగెటివ్ అనేది వీలైతే వస్తే బిట్టు పెడతాను సార్. లేపోతే ఇంక వదిలేయాలి సార్. ఓకే. నెక్స్ట్ అంటే మనం రాసేటప్పుడు ఎలా అనిపిస్తదంటే, మనం అటెంప్ట్స్ అనేది తక్కువైపోతున్నాయేమో, మనం మార్క్స్ తగ్గిపోద్దేమో అనేసి ఒక ఫియర్ ఉంటది సార్ ఎగ్జామ్ రాసినప్పుడు. హ్మ్. ఎగ్జామ్ రాసి బయటికొచ్చాక మనకు తెలుస్తది సార్ పేపర్ టఫో, రైటో. అదే లైట్‌గుందా, టఫ్‌గుందా అనేసి. మనం హ్మ్. పేపర్ లైట్‌గుందో తెలియక మనం ఎక్కువ అటెంప్ట్స్ ఇచ్చేస్తాం సార్. ఇంక మన హ్మ్. అటెంప్ట్స్ తగ్గిపోతున్నాయని. అది నెగెటివ్ అయ్యి ఉన్న మార్క్స్ కొలాప్స్ అయిపోతాయి సార్. ఓకే. సో, రివిజన్, నెక్స్ట్ మాక్ టెస్ట్, నెక్స్ట్ నెగెటివ్ అనేది అసలు పెట్టకూడదు సార్. ఓకే. అది నేను జూనియర్స్‌కి చెప్పాలనుకుంటున్నాను సార్. ఓకే. శ్రీకాంత్, థాంక్ యూ. అండ్ థాంక్ యూ. థాంక్ వన్స్ అగైన్ ఏస్ అకాడమీ తరఫున కంగ్రాట్స్. సార్ ఈ ప్లాట్‌ఫార్మ్ తరపున ఒకళ్ళకి థాంక్స్ చెప్పాలనుకుంటున్నాను సార్. చెప్పండి. ప్రాబ్లమ్ లేదు. దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అనుకుంటున్నాను సార్. సార్ నో యాక్చువల్‌గా ప్రాబ్లమ్. ఈ ఈ జర్నీలో సార్ చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి సార్. అంటే యెస్. ఫినాన్స్ పరంగా కావచ్చు, మనకి అంటే ఏజ్ పెరుగుతుండే కొద్దీ మనకి రెస్పాన్సిబిలిటీ కూడా కొద్దిగా హ్మ్. ఇదొస్తుంటది సార్. ఈ టైంలో ఇలాంటి టఫెస్ట్ సిట్యుయేషన్‌లో మెయిన్‌గా మా ట్రిపుల్ ఐటీ ఫ్రెండ్స్ సార్. ఓకే. లేదు మచ్చా నువ్వు ఎలా అయినా క్రాక్ చేస్తావురా! నాకు నీ మీద నమ్మకం ఉంది. నువ్వు ఎలా అయినా క్రాక్ చేస్తావు అని చెప్పి నేను టఫెస్ట్ సార్ ఇప్పుడు సెక్స్ ఉన్నప్పుడు అందరూ వస్తారు సార్. అది పక్కన అంతే. పెట్టేయండి. అంతే. అంతే. నా లోయెస్ట్ టైమ్‌లో నాతో పాటు ఉన్న నా ట్రిపుల్ ఐటీ ఫ్రెండ్స్‌కి మామ్, డాడ్ అంటే అది పక్కన పెట్టండి సార్. వాళ్ళుంటారెప్పుడు. అవును. నెక్స్ట్ మా మావయ్య రమేష్ పోత్ర గారు పారామిలిటరీలో చేస్తారు సార్. హ్మ్. నాకు ఫినాన్షియల్‌గా ఎప్పుడు ఏది కావాలన్నా సరే తను చూసుకుంటారు సార్. హ్మ్. అలాగే మా బావగారు జగదీష్ పాత్రో తను కూడా నాకు ఎప్పుడు సార్ ఇంక నువ్వు చేయగలవు ఇదే ఒకటే చెప్తారు సార్. హ్మ్. సో, వాళ్ళకి నేను చాలా థాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. ఈ ప్లాట్‌ఫార్మ్ తరపున. ఓకే. మా ఏస్ తరఫున గూడా వాళ్ళకి థాంక్స్. థాంక్ యూ వెరీ మచ్ ఓకే. సార్. మాకొక సక్సెస్ స్టూడెంట్‌ని ఇచ్చినందుకు. థాంక్ యూ సార్. అపార్ట్ ఫ్రమ్ థట్ ఈ సక్సెస్ జర్నీలో ఏస్ అకాడమీ వన్ ఆఫ్ ది పార్ట్ సార్. దానికి థాంక్ యూ. వెరీ థాంక్ యూ. థాంక్‌ఫుల్ టు ఏస్ అకాడమీ సార్. థాంక్ యూ. థాంక్ యూ శ్రీకాంత్. థాంక్ యూ సార్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్. బై శ్రీకాంత్. ఓకే సార్. థాంక్ యూ.